సో 40+ ఉద్యోగులను టీసీఎస్ టార్గెట్ చేసిన జనరల్గా ఏంటి అంటే ఇది ఎక్కడ మాట కాదు, యూఎస్లో జరిగింది. సో 40+ ఉద్యోగుల్ని ఇండియన్స్ మాత్రం H1 వీసా వాళ్ళని ఏం తీసేయలేదు, కానీ సౌత్ ఏషియన్ నుంచి చాలామందిని తీసేసింది 40+ వాళ్ళని అని చెప్పి దీని మీద ఆరోపణలు వచ్చాయి. ఓవరాల్గా ఏంటి అంటే త్వరలో ఏజ్ 40 దాటిన ఇండియన్ సాఫ్ట్వేర్ ఉద్యోగుల మీద డెఫినెట్లీ ఇంపాక్ట్ అనేది ఉండబోతుంది. సో ఎవరైతే 40+ ఆ 37, 38+ ఎవరన్నా సాఫ్ట్వేర్ జాబులు చేస్తూ ఉంటే ప్లీజ్ మీరు ప్లాన్ బి కూడా పెట్టుకోవాల్సిన అవసరం. ఆన్ ఎమర్జెన్సీ బేసిస్ ఇప్పటికిప్పుడు ఒకవేళ ఈ వీడియో మీకు రీచ్ అవుట్ అయితే 100% చెప్తా ఉన్నాను, డెఫినెట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ఇండియా వెరీ సూన్. ఇప్పుడు జరుగుతుందా అంటే చాలా సైలెంట్గా కొంతవరకు జరుగుతుండొచ్చు, బట్ వెరీ సూన్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఇంపాక్ట్. 40 దాటిన సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఊడిపోబోతున్నాయి. ఊడిపోయేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ప్లాన్ బి రెడీ చేసుకోండి. ప్లీజ్ వర్క్ ఆన్ దిస్. ఇది కొంచెం ఒక అలర్ట్ లాగా తీసుకోండి, మిమ్మల్ని భయపెట్టినట్టు కాదు, ఇంకోటి కాదు. ప్లాన్ బి పెట్టుకోండి. ఒకవేళ ఎమర్జెన్సీ వర్స్ట్ సినారియోలో ఒక ప్లాన్ బి ఉంటే మీ ఫ్యామిలీని సెక్యూర్ చేసుకోగలుగుతారు. ఎందుకంటే చాలా వరకు 40+ అంటే ఈ ఈఎంఐస్ అని, పిల్లల చదువులని ఇవన్నీ ఉంటాయి. నాకంటే పెద్దవాళ్ళు కూడా మీరు. సో డెఫినెట్లీ ఈ విషయాన్ని మీరు ఫోకస్ చేయాలని నా సైడ్ నుంచి నేను ఒక అలర్ట్ లాగా మీకు చెప్తా ఉన్నాను. ఇది అంతే.